సడన్గా బాడీ పెయిన్స్ అన్నీ పోయినాయి. సో అప్పుడే ఇంకా గిరి ప్రదక్షిణకి అప్పుడే స్టార్ట్ అవుతున్నామేమో అన్నట్టయితే నాకు అనిపించింది. అండ్ మా పక్కన ఫ్రెండ్ వినోద్ కూడా అడిగి, అరే నాకు ఇట్లా అనిపించింది అంటే మా ఫ్రెండ్ కూడా అదే చెప్పిండు. అవును, ఇప్పటివరకు అయితే నాకు లెగ్ పెయిన్స్ అయితే చాలా హెవీగా ఉండే, కాకపోతే ఎప్పుడైతే ఆ గిరి మీద దీపాన్ని దర్శనం చేసుకున్నామో సడన్ గా బాడీలో పెయిన్స్ అనేవి మాయమైపోయేవి. అండ్ అప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతున్నాం అన్నట్టు అనిపించిందిరా అని చెప్పిండు. సో అది విన్న తర్వాత నేను ఏమనుకున్నా అంటే సైకలాజికల్ గా మనం ఏదైనా ఎగ్జైట్మెంట్ తో చూస్తే మన బాడీ అట్లా రియాక్ట్ అవుతుందేమో అని అనుకున్నా. ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్ ఫూల్ కదా, ఇది కూడా బ్లైండ్ గా బిలీవ్ చేయము. అక్కడ వర్షం పడుతుంది కాబట్టి దీపం అనేది సరిగ్గా దర్శనం అయితే అవ్వడం లేదు. అండ్ యాజ్ యూజువల్ కొంచెంసేపు దీపం అయితే దర్శనం కాలేదు, ఆగిపోయింది. కంటిన్యూ చేసుకుంటూ పోయాము. కంటిన్యూ చేస్తూ ఉంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా బాడీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అప్పుడు నేను నా మనసులో అనుకున్నా, ఈసారి మళ్ళీ దీపం దర్శనం చేసుకున్నటప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా అదే అనుభూతి కలిగితే నేను అప్పుడు ఐ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ అనుకున్నాను. మళ్ళీ యాజ్ యూజువల్గా ఫస్ట్ కంటే దీపం అనేది ఇంకెక్కువ కాంతితో దర్శనం అయితే ఇచ్చింది అనమాట. అప్పుడు నేను యాజ్ యూజువల్గా మళ్ళీ తిరిగి దేవునికి అయితే చాలా డివోషనల్గా అయితే ప్రే చేసుకుంటున్నా. ఈసారి ఎగ్జైట్మెంట్తో కాకుండా చాలా నార్మల్ మైండ్ సెట్తో అక్కడ ఉన్న దీపాన్ని, కనిపించే దీపాన్ని అయితే నేను దర్శనం చేసుకున్నా. ఫస్ట్ టైం నాకు ఎలాంటి అనుభూతి అయితే చెందానో యాజ్ యూజువల్గా సెకండ్ టైం కూడా నా లెగ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో మాయమైపోయాయి. అండ్ నాకు అప్పుడు అనిపించింది